సీజన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆస్తమా కారణం అనేది ఏంటనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. సో ఎలర్జీలో కూడా పాలన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మనకు స్ప్రింగ్ అంటాం, ఉగాది టైం అంటారు. మనకు ఇండియాలో పెద్దగా 6 సీజన్స్ అనేవి స్పెసిఫిక్ ఉండదు, బట్ ఉగాది టైంలో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎప్పుడైతే పువ్వులు ఫ్లవర్ అవుతుంటాయి, బడ్డింగ్ అవుతుంటాయి, ఆ టైంలో దాని నుంచి ఫ్లవర్స్ నుంచి వెళ్తుంటాయి పాలన్స్ అనేటివి. సో పాలన్ ఎలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళకి మనకు ఈ ఫెబ్ నుంచి మార్చ్ మే ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. యూజువల్గా సమ్మర్స్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది ఆస్తమా పేషెంట్స్కి, బట్ సమ్మర్స్లో కూడా కొంతమందికి ఎక్కువ అవుతుంది. ఎవరా క్యాండిడేట్లు అంటే సమ్మర్ ఉన్నది కదా అని చెప్పి మొత్తం డే మొత్తం ఏసీలో కూర్చునే వాళ్ళకి ఆస్తమా అనేది సమ్మర్లో కూడా ఎక్కువ అవుతుంది. యాజ్ సచ్ సమ్మర్లో పెద్దగా ఇష్యూస్ ఉండదు ఆస్తమా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వర్షాకాలంలో ఆస్తమా ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ అవుతుందంటే ఎవరికైతే ఫంగస్ ఎలర్జీ ఉంటుందో, అంటే మనం ఎప్పుడన్నా ఈ గోడలు ఎప్పుడైనా తడిగా ఉన్నప్పుడు నల్లగా పెరుగుతుంటుంది, దాన్ని ఫంగస్ అంటాం. సో మోల్డ్స్, మెడికల్ టర్మ్ ఈజ్ మోల్డ్. ఎవరికైతే మోల్డ్ రిలేటెడ్ ఆస్తమా ఉంటుందో వాళ్ళకి ఈ రెయినీస్లో ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఈ రెయినీలో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండనివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండనివ్వండి, అది చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వింటర్లో ఎవరికి ఎక్కువ అవుతుంటుంది అంటే యూజువల్గా ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఆస్తమా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బయట ఎయిర్ అనేది చల్లగా ఉంటుంది, వీళ్ళు వర్కౌట్ చేసి హెవీ బ్రీతింగ్ చేసి ఇంకా ట్రిగర్ అవుతుంది. యాజ్ సచ్ వైరస్ కూడా వింటర్లో ఉంటుంది.